హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావ్ ఎక్స్ప్లోరర్. నేనైతే ఇప్పుడు గ్లోబల్ విలేజ్కి వచ్చేసినాను. గ్లోబల్ విలేజ్లో మీకు తెలిసిందే, ఇంత ముందుకి కొన్ని చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అయితే చేసినాను నార్మల్గా ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇంకా ఇప్పుడైతే ఈద్ కదా, ఇంకా చాలా తక్కువ మందే ఉంటారు ఈ టైంలో, సన్సెట్ టైంలో. అదే కొంచెం లేట్ వచ్చినాం అనుకోండి, చాలా ఎక్కువ మంది ఉంటారు. ప్రస్తుతానికి అయితే 54 రెస్టారెంట్స్ కొత్తవి ఓపెన్ చేసిరంట. సరే, ఆ రెస్టారెంట్స్ చూద్దాం, అట్లనే కొత్త కొత్త ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూద్దామని. ఈ ఇయర్ అయితే ఇదే ఫస్ట్ టైం నేను రావడము. లాస్ట్ ఇయర్ వచ్చినా కానీ ఈసారి అయితే నేను ఇదే ఫస్ట్ టైం వస్తున్నా. అందుకే సరే చూద్దాము అని చెప్పేసి అయితే వచ్చేసిన అనమాట. ఇంకా మీకు తెలిసిందే, టికెట్ అయితే 23 dirhams. ఆన్లైన్లో ఉంటే 23 dirhams, అదే ఆఫ్లైన్లో అయితే 25 dirhams. నేనైతే ఆన్లైన్లోనే కొనుక్కొని వస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎందుకు 2 dirhamలు వేస్ట్ అని చెప్పి. అండ్ ఏంటంటే వెయిట్ చేయాలి జనరల్గా టికెట్ కౌంటర్ దగ్గర. ఇంకా చూద్దామా మన గ్లోబల్ విలేజ్ ఎట్లుందో అని చెప్పి. చూసారా ఎట్లుందో, కలర్ 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 చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు గ్రీన్ కలర్ ఉంది, కొంచెం సేపు అయితే ఎల్లో కలర్ అవుతుంది, తర్వాత పింక్ కలర్ అవుతుంది. నాకు ఇష్టం అనమాట అసలు ఇట్లా కలర్ చేంజ్ అవుతుంటే. అందులో పింక్ కలర్ వచ్చినప్పుడు ఫొటోస్ దిగుతానైతే సూపర్ అంటే సూపర్ వస్తాయి. ఇండియాకి వెళ్ళి ఎవరు టూరిస్టులు వచ్చినా ఖచ్చితంగా సాయంత్రం పూట ఇక్కడైతే వస్తారనమాట. మార్నింగ్ అంతా తిరిగేసి సాయంత్రం గ్లోబల్ విలేజ్కి వస్తారు. ఇగో వీళ్ళకి గ్రీన్ సిగ్నల్ పడ్డది, మనకి వాళ్ళు అట్లా చేతిలో అది పట్టుకొని నిల్చురు అనమాట, రెడ్. మళ్ళీ గ్రీన్ వచ్చినప్పుడు మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు చేంజ్ చేయడానికి. చూడండి ఎంత బాగుందో అసలు దూరం నుంచి. జనాలు తక్కువ కాబట్టి మంచిగా అనిపిస్తుంది. ఇంకా చేసేపు అయితే జనాలు ఫుల్ అయిపోతారు, అప్పుడంతా రష్ రష్ ఉంటుంది. చూస్తారా, ఇదిగో ఎంత బాగున్నాయో ఫ్లవర్స్, అన్నీ వెరైటీ వెరైటీ ఫ్లవర్స్ ఉంటాయి. ఇట్లా ఇట్లా కూర్చోడానికి అన్నీ కూడా లొకేషన్ ఉంటుంది అనమాట. చూడండి, చైర్స్, టేబుల్స్, కార్పెట్స్ అవన్నీ అలౌడ్ లేదు లోపలికి. ఫుడ్ కూడా జనరల్గా అలౌ చేయరు, కిడ్స్ ఉంటే మాత్రమే అలౌ చేస్తారు ఫుడ్. ఇక చూస్తురా, ఇదే షాపింగ్ ట్రాలీ, వీల్ చైర్, బేబీ కార్ట్ ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి. రెంట్కి తీసుకోవాలి, మళ్ళీ ఈయన రిటర్న్ ఇచ్చేసేయాలి. గంటకు 25 dirhams, ఇక గంటకి 10 dirhamలు అట్లా. ఒక్కొక్కరి క్వాలిటీ చైర్లకి ఒక్కొక్కటి. ఇక పిల్లల్ని అయితే నడిపించకుండా అందరికో ఇట్లా తీసుకుంటారు అనమాట, 50 dirhamలు ఇచ్చేసి. ఇక లోపల పోతున్నాం అనుకో, ఇక ఈ ముసలాం ఉంది చూడు ఎంట్రన్స్లా. ఈ ముసలామ ఏ కాలం నుంచి గట్లనే కూర్చొని ఉంది. నేను వచ్చి 5 ఏళ్ళు అవుతుంది దుబాయ్కి. 5 సీజన్లో కూడా నేనైతే ఇదే చూసిన. ఇది యాక్చువల్గా ఎప్పటి నుంచో ఉందంట ఈ సీజన్స్. ఇక మీకు అందరికీ తెలిసిందే కదా, దుబాయ్లో మస్తు ఫేమస్ అయింది పిస్తాచు కునాఫా చాక్లెట్ అని చెప్పి. అందరు వచ్చిన వాళ్ళందరూ కొనుక్కుంటారు. ఇక ఇక్కడ గ్లోబల్ విలేజ్లో అయితే కొత్త స్టాల్ అయితే ఓపెన్ చేసేసారు ఓన్లీ పిస్తాచు కునాఫా చాక్లెట్స్ కోసం. చూడండి ఎంత బాగుందో అసలు. లోపల అందరు బిజీ కూడా, ఎక్కువ మంది ఫారినర్స్ ఎవరు, ఎందుకంటే షాపింగ్కి వెళ్ళి కొనుక్కోలేరు కాబట్టి. మనము బయట ఉంటాం కాబట్టి మనం కొనుక్కోవచ్చు, వీళ్ళు బయట తిరగలేరు కాబట్టి ఇట్లా అనమాట. ఇది చూస్తురా, ఇదే టెలిఫోన్ బూత్, ఎంత బాగుంది కదా అసలు. ఇది లోపల పోతే సినిమాలో ఉంటుంది చూడండి ఎట్లుంది. ఇగో ఇక్కడ చూస్తురా, ప్యారిస్ పోయే బదులు ఈయన్నే ఈఫిల్ టవర్ డిజైన్ కూడా ఉంది చూస్తురా. దీని కింద బట్టల షాప్ పెట్టిండు. ఈఫిల్ టవర్ కింద బట్టల షాప్ చూస్తురా ఎట్లుందా. దీన్ని కూడా కలర్ 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 వేసి ఈడ ఫోటో దిగినాం అనుకో ఎవరు గుర్తుపట్టారు మనం ప్యారిస్ పోయినమ్మా లేకపోతే ఈయనే ఫోటో దిగినమ్మా అని కూడా. ఇగో ఇట్లా మధ్యలో పాప్కార్న్ మనకు తెలిసిందే కదా, అన్ని దగ్గర ఇట్లా అమ్ముతుంటారు అని. ఇక అదైతే క్రేజీగా అట్లనే ఉంటుంది. ఇంకో పిల్లల కోసం అయితే స్పెషల్గా ఇట్లా డిజైన్ చేసిన బెలూన్స్ ఉంటాయి. మస్తు మంది ఫేవరెట్ అనమాట. పర్ డే ఒక 500 to 600 సేల్ అయితే అంట ఈ బొమ్మలు. చూస్తారు ఎంత బాగున్నాయి అసలు. చూడగానే కొనాలి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఈ బొమ్మలను చూస్తే. ఇదిగో కంట్రీస్ చూడండి, టర్కీ, ఇది మధ్యలో డెకరేషన్ ఉంది, అది ఫ్లోటింగ్ మార్కెట్ అక్కడ. ఇక కువైట్, ఇరాన్, ఇరాక్, ఈజిప్ట్ అన్ని కంట్రీస్ ఇట్లా ఉంటాయి. మధ్యలో స్టాల్స్ కూడా ఉంటాయి. ఈ గ్లోబల్ విలేజ్ అంతా ఎంత పెద్దగా ఉంది అనేది ఇక్కడ అంతా మ్యాప్ ఉంది చూడండి, ఎన్ని కంట్రీస్ ఉన్నాయో అని చెప్పి. ఇక చూస్తారా, దుబాయ్ క్యాప్స్, డాల్స్, వాటర్ బాటిల్స్, గ్లోబల్ విలేజ్కి ఇట్లా అన్నీ ఉన్నాయి చూడండి. ఇక ఇదే ముస్లీస్ చూస్తారా, నల్లగా ఉన్నాయి చూడండి. దీని లోపల అది ఉంటుంది.
ఇవి వీళ్ళు మనకి కాల్చి ఇస్తారు లేదా ఉడకబెట్టిస్తారు. దాని లోపల ఎట్లుంటుంది అనేది ఇగో ఇది చూపిస్తారు చూడండి. దీని నిమ్మకాయ తిప్పుకొచ్చి ఇట్లా తిప్పేసి చల్లుకొని తింటారు. టర్కిష్ ఫేమస్ అనమాట, మనమైతే తినలేము. ఇగో గిడ కనిపిస్తుంది కదా, గిదే ఫ్లోటింగ్ మార్కెట్. ఈ గల్లీ మొత్తం ఫ్లోటింగ్ మార్కెట్. నేను ఆ మార్కెట్లో కూడా పోయి చూపిస్తాను వీడియో అయితే. ఇగో ఇది చూస్తున్నా డ్రాగన్ మధ్యలో ఉంది చూడండి. ఇది లేజర్ షో అవుతుంది యాక్చువల్గా డ్రాగన్ దగ్గర ఇప్పుడు కొంచెం సేపు అయినాక. యామెన్, బహ్రెయిన్, ఈజిప్ట్, మొరాకో, కేసే ఇవన్నీ కొన్ని కంట్రీస్ ఉన్నాయి. నేనైతే పేర్లు కూడా దుబాయ్కి వచ్చినాకనే కొన్ని నేర్చుకున్నా. అంత ముందుకు నాకు అసలు తెలియని కూడా తెలియదు కొన్ని కంట్రీస్ నేమ్స్. ఇప్పుడు పిల్లలు ఫుల్ యాక్టివ్, అన్ని కంట్రీస్ నేమ్స్ విత్ లోగోస్ తెలుసుకుంటారు. కానీ నాకైతే అప్పట్లో అంత తెలియదు. ఇగో ఇదే బోస్నియన్ హౌస్ చూస్తారా, ఇది బీఫ్ ఉంటుంది, స్పెషల్ ఫర్ బీఫ్ అనమాట. మనం అసలు ఆ స్టాల్ దగ్గర కూడా పోము. ఇగో చూస్తారా, ఇదే ఈజిప్ట్. ఎంత పెద్ద ఈజిప్ట్ మమ్మీ ఉంది చూడండి. దీని లోపల డ్రెస్సెస్ చాలా బాగుంటాయి, ఈజిప్షియన్ డ్రెస్సెస్. అందుకే ఒకసారి లోపల పోయి చూద్దాము అని చెప్పి నేనైతే ప్రిపేర్ అయినా అనమాట. ఈజిప్ట్లో, చైనాలో చూద్దాము అని చెప్పి. నాకు ఒక ఫేవరెట్ డ్రెస్ ఉంది. ఆ డ్రెస్ ఇక్కడ దొరుకుతుందా లేకపోతే చైనాలో దొరుకుతుందా అనేది వెతకాలి. ఇగో చూడండి, ఇవన్నీ మనము పెట్టుకుంటాం కదా డోర్లకి, గోడ మీద, అవన్నీ ఎంత బాగున్నాయి కదా డెకరేషన్ ఐటమ్స్ అన్నీ. ప్లేట్తో చేసి ఉన్నాయి చూడండి. కప్స్ పైన కూడా ఎంత బాగా డిజైన్ చేసారు కదా. అసలు ప్రతి ఒక్క డిజైన్ ఎంత బాగుందో అసలు. నాకైతే చాలా ఇష్టము ఈజిప్ట్. ఇగో కీ చైన్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇగో ఈజిప్షియన్, ఇవి డ్రై ఫ్రూట్స్. ఇగో డ్రెస్సెస్ చూడండి. ఆల్మోస్ట్ అందరు ఈజిప్షియన్స్ కూడా లాంటి డ్రెస్సెస్ వేసుకుంటారు. అంటే ఇండియన్స్ అని కాదు, జనరల్గా ముస్లిమ్స్ అందరు ఏ వేసుకుంటారో అవి అట్లాంటివి ఉంటాయి ఈజిప్షియన్ డ్రెస్సెస్ కూడా. ఇక చూస్తారు ఎంత బాగున్నాయో అసలు. ఇవన్నీ డిజైన్గా యాక్చువల్లీ ఈజిప్ట్లో దొరుకుతాయి అంటారు కదా, అట్లనే ఇక ఈడికి కూడా తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇక ఓవల్, డాగ్, హార్స్. మన ఇతరకు మస్తు ఇష్టము ఈ హార్స్, డాగ్ అంటే. కానీ ఈ నుంచి ఇండియాకి తీసుకోలేము కదా, ఫుల్ కాస్ట్లీ ఇవి. అసలే బరువు కూడా ఉంటాయి. మాకు లగేజ్ తక్కువ ఉంటుంది కదా, అందుకని మేము ఎప్పుడు ఏం కొనము ఇక్కడ వెయిట్ కోసం అని చెప్పి. కానీ చూడండి ఎంత బాగుందో అసలు. కొంచెం కాస్ట్లీ బట్ ఓకే, పెట్టవచ్చు. మనం ఈజిప్ట్ దాకా పోలేం కాబట్టి ఇక్కడ పెట్టి కొనుక్కోవచ్చు. ఇక ముసలోళ్ళు నడిచే స్టిక్కులు చూడండి. దీనిపైన కూడా చూడండి గుర్రము, అన్ని డెకరేషన్ లాగా ఏమేమో డిజైన్లు ఉన్నాయి. ఇక్కడ అన్ని అవే షాపులు ఉన్నాయి ఆల్మోస్ట్. ఇట్లా ప్రతి కంట్రీకి కూడా వాళ్ళ ఫుడ్ ఇట్లా స్టాల్ ఉంటుంది అనమాట మధ్యలో. ఇక్కడ వెళ్ళి మనం తినొచ్చు, అన్ని కంట్రీస్ ఫుడ్ ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఇది ఈజిప్ట్ కంట్రీ కాబట్టి ఈజిప్షియన్ ఫుడ్డే ఉంటుంది ఆల్మోస్ట్. అన్నీ వింత ఉన్నాయి చూడండి ఫుడ్ అయితే. ఇక చూస్తుంటేనే ఎట్లనో ఉంది. కానీ ఏంటంటే వీళ్ళంతా కూడా బీఫ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మనం తినాం కాబట్టి ఇగ్నోర్ కొడతాం అనమాట ఆల్మోస్ట్ అన్నీ. ఇక చూస్తారా, ఇదే చెస్ట్ నట్స్ నా ఫేవరెట్. ఇది హార్ట్కి చాలా మంచిది, అందుకే చాలామంది తింటారు ఇది. ఈ మగపుట్ట వచ్చేసి ఇది 20 దిరాంలు అంటే 500 రూపాయలు. మన దగ్గర అయితే మొత్తం ఒక బ్యాగ్ వస్తుంది 500 రూపాయలకి. ఇవి దొరకవు కాబట్టి చెస్ట్ నట్స్ తినొచ్చు అనుకోండి. ఇక ఏడ జనాలు ఉన్నా ఉండకపోయినా ఈ ఇండియన్ చాట్ బజార్ దగ్గర అయితే మస్తు మంది జనాలు ఉంటారు. ఎందుకంటే ఇండియన్ ఫుడ్ ఇక్కడే దొరుకుతుంది కాబట్టి, వేరే అంతా దొరకదు. ఇక దోశలు, తందూరి, దేశీ, చైనీస్ ఇవన్నీ ఇన్నే దొరుకుతాయి, అందుకే ఇక్కడ తింటారు. ఇగో ఇదే మన ఇండియా కనిపిస్తుందా, దానికి ఆపోజిట్ లెబనాన్, ఇది ఖతార్, జార్డన్, ఇరాక్. నాకు ఇష్టం ఇరాక్. చూడు నీకు ఎంత బాగుందో చూడండి, ఎంత బాగా కనిపిస్తుంది కదా అసలు. కొన్ని కంట్రీస్ కొత్తగా యాడ్ అయినాయి, నేనే కొత్తగా చూస్తున్నాను కొన్ని కంట్రీస్ అయితే. మన ఇండియా చూడండి ప్యాలెస్ లాగానే ఉంది కదా, మస్తు పెద్దగా.
ఇప్పుడు ఇగో ఇండియా లోపల పోయితే చూద్దాము ఏమేమి ఉన్నాయి ఇండియా లోపల అని చెప్పి. మన ఇండియన్వే కదా, నాకైతే అన్ని ప్రైజెస్ తెలుసు ఆల్మోస్ట్ ఇండియాలో ఎట్లుంటాయి. ఇక్కడ చూద్దాం ఎంత ఉన్నాయి ప్రైజెస్ అని చెప్పి. ఈ చెప్పులు చూడండి 65 దిరాములు అంట. చార్మినార్ కదా 100-200కి వస్తాయి మనకు. ఇవి 65 దిరాములు అంట. ఏమున్నాయి అసలు? ఇగో చూస్తురా, ఇంకో ఇదే అదే మన టాటాయిస్ అంటారు కదా అదే. ఇక నీళ్ళ బాటిల్ కూడా ఉంది మట్టితోని. హైదరాబాద్లో ఏడో దొరుకుతాయో జర కమెంట్ అయితే చేసి చెప్పండి. ఈసారి నేను పోయి కొనుక్కుంటాను ఈ మట్టిది బాటిల్ అయితే. ఇంకా అన్ని కప్పులు ఛాయలు అన్నీ కూడా ఉన్నాయి చూడండి, మట్టివే అన్నీ ఆల్మోస్ట్. చార్మినార్ డిజైన్ లాగా పెట్టేది చూసారా ఇక్కడ మధ్యలో. ఇంకొక ఈ యొక్క బ్యాంగిల్ 1 దిరామ్, ఈ యొక్క బ్యాంగిల్ 1 దిరామ్, ఇది ఒక బ్యాంగిల్ 1 దిరామ్, ఇయర్ టాప్స్ కూడా 1 దిరామే. భలే ఉన్నాయి కదా ఇవన్నీ చూడడానికి. 1 దిరామే కానీ 1 దిరామ్ ఉన్నాయి. నేను ఇక ఇక్కడే తీసుకుంటున్నాను ఇవన్నీ బ్యాంగిల్స్. 10 బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను 10 దిరామ్స్. ఇప్పుడే కొనుక్కున్నాను ఎన్ని గనం కూడా. ఇవన్నీ 12 బ్యాంగిల్స్ అంటే ఆల్మోస్ట్ మనకు 300 రూపీస్ నుంచి 400 రూపీస్ పడ్డాయి. ఇండియాలో అయితే దొరకవు అనుకుంటా ఇంత మంచి క్వాలిటీవి. ఇంకో ఇక్కడ చూడండి చిన్న చిన్న ఇయర్ టప్స్ కూడా 1 దిరామే అంటే ఆల్మోస్ట్ 22 రూపీస్. ఇంత చిన్నవి ఎంత క్యూట్ ఉన్నాయి చూడండి. ఇప్పుడే పెట్టేసుకుంటున్నాను నేను. ఎంత బాగున్నాయి చూడ, చిన్న చిన్న టాయ్స్ అన్నీ క్యూట్గా ఉన్నాయి. నాకు ఇది ఎంత నచ్చిందో ఇది. ఇగో సో క్యూట్ పిల్లి క్యాటీ. కీ చైన్ కూడా ఉంది చిన్నది. డోరెమాన్ డోరెమాన్ ఇది కూడా. ఇంకా అవన్నీ హలో చెప్తున్నాయి చూడు. అయ్యో ఎంత బాగున్నాయి అసలు. ఇప్పుడైతే నేను థాయిలాండ్లో ఫేమస్ ఇగో ఇదే ఐస్ క్రీమ్ మ్యాంగో కలిపి ఉన్న కాంబినేషన్ రైస్ అనమాట. ఇది మ్యాంగో రైస్. ఇదే అందరు ఎక్కువ మంది థాయిలాండ్ పోయినా తిన్నా ఇదే అనమాట. సరే ఇక్కడనే తిందాము మనం, టేస్ట్ చూద్దాం అని చెప్పి చూసేస్తున్నాను అనమాట. 30 దిరామ్స్కి. ఇదో చూస్తున్నారా, ఇదిగో ఇదే మ్యాంగో కోకోనట్ మిల్క్ రైస్ స్టిక్కీ రైస్తోని నేనైతే తీసేసుకున్నాను. ఎంత బాగుందో చూడండి చూడనీకి. మా ఆయన అయితే టేస్ట్ చేస్తుండో. బాగుందా? టర్కిష్ ఐస్ క్రీమ్ తెలుసు కదా, ఇక గీడు ఒకసారి తిన్నా నేను, నా పేషెన్స్ అంతా అవుట్ అయిపోయింది. వాడు ఐస్ క్రీమ్ ఇచ్చే లోపు నా పేషెన్స్ అవుట్ అయిపోయింది. అందుకనే నేను ఇక ఈసారి అయితే పోలేదు. వామ్మో వాడు ఎంతసేపు సతాయిస్తాడు అసలు ఘోరంగా. ఇదే ట్యాక్సీ. అన్నీ తిరగలేకపోతే ఇగో 75 దిరామ్స్ పెడితే వీళ్ళే అన్ని కంట్రీస్లో తిప్పుతారు. ఇది లెబనాన్ సపరేట్గా ఫుడ్ రెస్టారెంట్ అనమాట, టర్కిష్ రెస్టారెంట్. ఆల్మోస్ట్ అన్ని రెస్టారెంట్లు అన్ని స్టాళ్ళలో కూడా బీఫే ఎక్కువ ఉంటుంది. వెజ్ అని ప్రిఫరే చేయొద్దు. ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ తప్ప నీకు వెజ్లో ఏం దొరకవు. అంతే, సమోసాలు ఫ్రెంచ్ ఫ్రైస్ అంతే, ఇంకేముండవు. అందుకనే జనాలు నాన్ వెజిటేరియన్సే ఎక్కువ మంది వస్తారు ఇక్కడికి. ఒకవేళ వెజ్ వాళ్ళు వచ్చినా కానీ బయటనే తింటారు. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా ఇగో ఇదే పాకిస్తాన్. యాక్చువల్గా పాకిస్తాన్ లోపల జాకెట్స్ చాలా బాగుంటాయి. మేము ఎవ్రీ ఇయర్ జాకెట్స్ కొనుక్కుంటాము. బట్ ఈసారి ప్రిఫర్ చేయట్లేదు ఎందుకంటే వింటర్ అయిపోయింది కాబట్టి ఇంకా మేము ఏం కొనట్లేదు. చూస్తారు కదా ఇక ఇదే రైల్వే మార్కెట్. దీని లోపల అన్ని ఫుడ్ స్టాల్సే ఉంటాయి అనమాట ఆల్మోస్ట్. నేను ఇందాక తిన్నా కదా మ్యాంగో, ఇక్కడ కూడా ఉంది యాక్చువల్గా. కానీ నేను థాయిలాండ్ లోపలనే తిన్నాను. ఈ రైల్వే మార్కెట్లో లోపల ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తాను పదండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా స్వీట్సే ఉన్నాయి, అంటే తీయగా వస్తువులు. మనం ఎక్కువ ప్రిఫర్ చేయం కదా స్వీట్నెస్, అందుకనే నేనేం తినట్లేదు. ఇప్పుడే తిన్నాం కదా అది
రైస్ చాలా స్వీట్, అంటే చాలా స్వీట్ ఉంది. కోకోనట్ మిల్క్ది. ఇంకో ఇది కోకోనట్ మ్యాంగో. ఇది స్వాఫిల్స్ చూడండి, మ్యాపిల్ అంటారు కదా సేమ్ అట్లాంటిదే, కానీ ఇది స్వాఫిల్స్ వారి పేరు సపరేట్ పెట్టారు. ఇది క్యాండీ స్టోర్. ఇది ఫ్రూట్స్, ఇది అన్ని వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి, ఆల్మోస్ట్ ఆల్. ఇక్కడ కూడా ఉన్నాయి స్ట్రాబెర్రీ, అదే ఇట్లా చాక్లెట్లో ముంచిస్తారు చూడండి, అవే ఇవి స్ట్రాబెర్రీస్ అవన్నీ. ఇక్కడ మధ్యలో కూర్చోవడానికి ఉంది. ఇంకా ఇదే రైల్వే మార్కెట్ అని చెప్పి. అండ్ దీనికి అటుపక్కన కూడా ఉన్నాయి యాక్చువల్లీ స్టాల్స్. నేనైతే ఇక్కడికే ఎండ్ చేసేస్తున్నాను ఇంకా, ఎందుకంటే ఆల్మోస్ట్ మొత్తం తిరిగేసినాము గ్లోబల్ విలేజ్ అంతా కూడా. నా ఫేవరెట్ ఇగో ఇదే చైనాది, చూస్తున్నారు కదా. నేను ఇందాక లోపల వెళ్ళి చూసినా అనమాట కొన్ని డ్రెస్సెస్ అవన్నీ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పావ్ ఎక్స్ప్లోరర్. ఇట్లనే చూస్తుండండి వీడియోస్. ఈ మధ్యలో బాగా వ్యూస్ వస్తున్నాయి, నాకు కూడా హ్యాపీగా ఉంటుంది ఇట్లా వ్యూస్ చూస్తుంటే. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ.